श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदभेदीनाथ जय 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 जय। అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో చిన్న తిరుపతిగా పిలువబడే ద్వారకా తిరుమల ఏ విధంగా వెళ్ళాలి, అక్కడ ఏమేమి చూడాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా నా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను ఏదన్నా కొత్త వీడియో చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. పదండి మనం వీడియోలోకి వెళ్దాం. అసలు ఈ ద్వారకా తిరుమల ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో ఉందండి ఈ ద్వారకా తిరుమల. దీనికి మరొక పేరే చిన్న తిరుపతిగా పిలుస్తారండి. ఈ ద్వారకా తిరుమలకి రావాలనుకుంటే కనుక మనకి రెండు మార్గాలు ఉన్నాయండి. ఒకటి ట్రైన్ మార్గము, రెండు బస్సు మార్గం అండి. ట్రైన్ మీద రావాలనుకునే భక్తులు ముందుగా భీమడోలు దిగాలండి. భీమడోలు నుంచి బస్సులు, ఆటోలు కూడా మనకి ఈ ద్వారకా తిరుమలకి అందుబాటులో ఉంటాయండి. ఒకవేళ బస్ మీద రావాలనుకుంటే గనక ఎవరైనా సరే ముందుగా తాడేపల్లిగూడెం చేరుకోవాలండి. తాడేపల్లిగూడెం నుంచి ఈ ద్వారకా తిరుమలకి ప్రతి 10 నిమిషాలకి ఒక బస్సు ఉంటుందండి. మేమైతే ఈ ద్వారకా తిరుమలకి బస్ మీద రావడం జరిగిందండి. తాడేపల్లిగూడెం నుంచి ఈ ద్వారకా తిరుమలకి ఒక మనిషికి పెద్దవాళ్ళకి ఆర్డినరీ బస్సు అయితే 65 రూపాయలు తీసుకుంటున్నారండి. ఎక్కువగా ఆర్డినరీ బస్సులే దొరుకుతాయి మనకి. మేమైతే ద్వారకా తిరుమలకి చేరుకున్నామండి. ఆర్టీసీ బస్సు వాళ్ళు మనల్ని ఈ జంక్షన్ లో దింపుతారండి. ఇక్కడ నుంచి మనం మెట్ల మార్గం వరకు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మనకి ఏమన్నా అకామిడేషన్ కి ఏమన్నా రూమ్స్ కావాలంటే కనుక ఇక్కడ మనకి ప్రైవేట్ రూమ్స్ అనేది అందుబాటులో ఉంటాయండి. అలాగే మనం దేవస్థానం తీసుకోవాలంటే కనుక ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి కొండపైన. ఆ సిఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళి మనం మన డీటెయిల్స్ ఇస్తే గనక రూమ్స్ ఖాళీ ఉంటే రూమ్స్ ఇస్తారండి. అలాగే ప్రైవేట్ రూమ్ వచ్చి ఇక్కడ ఏసీ రూమ్ అయితే కనుక 1200 అండి, నాన్ ఏసీ అయితే 600 తీసుకుంటున్నారు. దేవస్థానం రూమ్స్ అంటే కనుక ఏసీ రూమ్ అయితే 600 అండి, నార్మల్ రూమ్ అయితే కనుక 300 తీసుకుంటారండి. పదండి మనం టెంపుల్కి వెళ్దాం. ఆర్టీసీ బస్సు వాళ్ళు దింపిన చోట నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే గనక మనం ఆలయానికి వెళ్ళడానికి మెట్ల మార్గం కనిపిస్తుందండి. ఈ మెట్ల మార్గం పక్కనే మనకి బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి. ఫ్రీ కాదు, మనకి వాళ్ళు చార్జ్ చేస్తారండి. అదే విధంగా ఇటు సైడ్ ఏమో మనకి ప్రసాదం కౌంటర్లు ఉన్నాయండి. ఒకవేళ పైన తీసుకోకపోతే కనుక కింద తీసుకోవచ్చు. పదండి మనం ఆలయానికి వెళ్దాం. ఈ మెట్ల మార్గం స్టార్టింగ్ లో మనకి స్వామివారి పాదాలు ఉన్నాయండి. ఈ స్వామివారి పాదాలకి మనం నమస్కారం చేసుకుని ఇక్కడ ఏమన్నా టెంకాయలు ఏమన్నా ఉంటే గనక ఇక్కడ కొట్టి మనం మెట్ల మార్గం అనేది ప్రారంభిస్తారండి. పదండి మనం కూడా వెళ్దాం.
ఇలా పైకి రాగానే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుందండి. ఇక్కడ ఏమన్నా మనం కొబ్బరికాయలు తెచ్చుకుంటే కనుక ఇక్కడే కొట్టాలి. లోపల ఆలయంలో కొట్టనవరండి. ఈ ద్వారకా తిరుమలకి చాలా రహస్యాలు ఉన్నాయండి. ముందుగా ఈ ద్వారకా తిరుమలకి పేరు ఎలా వచ్చిందంటే, ద్వారక అనే ఒక ముని ఇక్కడ స్వామివారి కోసం తపస్సు చేశారంటండి. ఆయన తపస్సుకు మెచ్చి స్వామివారు ప్రత్యక్షమై ఏ వారం కావాలో కోరుకోమంటే నిత్యం మీ పాదసేవ చేసుకునే భాగ్యం కల్పించమని స్వామివారిని కోరారంటండి. ఆ కోరిక మేరకు స్వామివారు స్వయంభుగా ఎర్రచీమల పుట్టలో వెలిశారండి. అందుచేతే ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమల అని పేరు వచ్చిందండి. ఇక్కడ మరొక అద్భుతం ఉందండి. అదేమిటంటే ఒకే గర్భాలయంలో ఇద్దరు మూర్తులు మనకి దర్శనమిస్తారండి. ఒకసారి మీరు కూడా దర్శించుకోండి. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ తవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర. చూసారు కదండి స్వామివారిని. ఈయన అండి స్వామివారి కోసం తపస్సు చేసిన ద్వారకా మహర్షి అండి. ఈయన తూర్పు రాజగోపురం దగ్గర మనకి దర్శనమిస్తారు. ఒకసారి మీరు కూడా చూడండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఒకే ద్వారం గుండా 2 గోపురాలండి. ఇక్కడి నుంచి మనకి శ్రీ మాతృశ్రీ ఒకలామాత అన్నదాన భవనం ఉంటుంది. అదే విధంగా క్యాష్ ఖండన కూడా ఇదే దారిలో వెళ్ళొచ్చండి. ఇక్కడ నుంచి మనకి ఫ్రీ బస్సు అంటే దేవస్థానం బస్సులు మనకి అందుబాటులో ఉంటాయండి. ఈ ద్వారకా తిరుమల గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేమిటంటే ఎందరో భక్తుల్ని అడిగి తెలుసుకున్న విషయం అది. నాకైతే తెలియదు. ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుపతిలో మొక్కుకున్న మొక్కులు ఈ స్వామివారి దగ్గర తీర్చుకోవచ్చంటండి. అదే విధంగా ఈ స్వామివారి దగ్గర అంటే ద్వారకా తిరుమలలో మొక్కుకున్న మొక్కులు ఈ ద్వారకా తిరుమలలోనే తీర్చుకోవాలంటండి. లేదంటే ఇక్కడ స్వామివారికి కొంచెం కోపం ఎక్కువ అంటండి అని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. చూడండి, ఇది కొత్తగా ఏర్పాటు చేసిన మండపం అండి. ఈ మండపంలోనే విష్ణు అవతారాలు అదే విధంగా అష్టలక్ష్మి అవతారాలను శిల్పులు ఎంతో చక్కగా చూడముచ్చటగా చెక్కారండి. చూస్తే కన్నుల పండగ ఉంది. మీరు కూడా ఒకసారి చూడండి. ఈ మండపంలోనే మనకి తులాభారము అదేవిధంగా స్వామివారికి సమర్పించిన పట్టు చీరలు అన్నీ కూడా ఇక్కడ మనకి అమ్ముతారండి. కావాలంటే మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం అండి. అదేమిటంటే ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయరండి. ఎందుకంటే ఒకే గర్భాలయంలో ఇద్దరు మూర్తులు ఉంటారండి. అందులో కిందన్న మూర్తి వచ్చి స్వయంభుగా వెలిసిన మూర్తి అండి సీమల పుట్టలో. వెనకాల ఉన్న స్వామివారిని శ్రీ రామానుజాచార్యుల వారు ప్రతిష్ఠించారంటండి పూర్వం. అందుకనే ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయరు. అభిషేకం చేస్తే గనక ఒక్క నీటి చుక్క పడినా సరే స్వామివారి కింద ఉన్న ఎర్రచీమలు చెదిరిపోతాయని ఇక్కడ అభిషేకం నిషేధించారండి. ఆలయం లోపలికి మొబైల్ ఫోన్స్ కెమెరాస్ కూడా అనుమతించరండి. కాబట్టి లోపల స్వామివారు ఏ విధంగా ఉంటారో
ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న స్వామివారు కూడా యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా ఉంటారండి. ఈ స్వామివారి పక్కనే ఇనప మెట్లు ఉంటాయండి. ఆ ఇనప మెట్లు ఎక్కి కిందకి దిగితే గనక అన్నప్రసాదానికి దారి ఉంటుంది. అది నేను తర్వాత చెప్తాను, జ్ఞాపకం ఉంచుకోండి. మా దర్శనం అయితే గనక చాలా దివ్యంగా అయింది. మేమైతే కిందకి వెళ్తున్నాం. కిందకి వెళ్ళి ఫ్రీ బస్సు అంటే దేవస్థానం బస్సు ఎక్కి శ్రీ వకులామాత అన్నదాన భవనంకి వెళ్తామండి. అదే దారిలోనే మనకి క్యాష్ కౌంటర్ కూడా ఉంటుంది. అది కూడా చూపిస్తాను పదండి. ఇదేనండి దేవస్థానం వారి ఫ్రీ బస్సు. ఈ బస్సు ఎక్కితే గనక మనం ఆలయం మెయిన్ ఎంట్రన్స్ ఉన్న 2 గోపురాల దగ్గర దింపుతుందండి. అక్కడి నుంచి భోజన భవన్‌కి, అదే విధంగా క్యాష్ కౌంటర్‌కి, అదే విధంగా ద్వారకా తిరుమల బస్ స్టాండ్‌కి కూడా మనల్ని ఈ బస్సు డ్రాప్ చేస్తదండి. ఇప్పుడు మీరు చూస్తుంది టోల్ గేట్ అండి. ఈ టోల్ గేట్ పక్కనే మనకి క్యాష్ కౌంటర్ ఉంటుందండి. ఈ క్యాష్ కౌంటర్ దగ్గరే మనకి స్వామివారికి తలనీలాలు ఏమన్నా సమర్పించుకుంటే గనక ఈ క్యాష్ కౌంటర్ దగ్గర మనం తలనీలాలు సమర్పించుకోవచ్చండి. పదండి. ఆలయానికి క్యాష్ కౌంటర్ అలాగే భోజనశాల అన్నీ కూడా కొంచెం దూరంగానే ఉంటాయండి. సొంత వెహికల్ మీద వస్తే గనక మనకు అన్ని కూడా సౌకర్యంగానే ఉంటాయి. సొంత వెహికల్ లేని వాళ్ళు అయితే గనక బస్సుల కోసం అయితే వెయిట్ చేయాలండి. ఆటోస్ కూడా ఉంటాయండి. ఆటోస్ అయితే కొంచెం ఛార్జ్ ఎక్కువ చేస్తున్నారు. ఇందాక మనం స్వామివారి దర్శనం చేసుకుని మెట్ల మార్గం ద్వారా మనం కిందకి వచ్చాం కదండి. అక్కడ ఫ్రీ బస్ ఎక్కితే గనక వాళ్ళ స్టార్టింగ్ ఈ 2 గోపురాల దగ్గర మనల్ని డ్రాప్ చేస్తారండి. ఇక్కడ నుంచి స్వామివారి దర్శనానికి వెళ్ళవచ్చు. మనకైతే స్వామివారి దర్శనం అయిపోయింది కాబట్టి మనం ఆ బస్సు దిక్కుండా కూర్చుంటే గనక మనల్ని వాళ్ళు భోజన భవన్ దగ్గర దింపుతారండి. పదండి మనం భోంచేయడానికి వెళ్దాం. ఇందాక మీకు ఒక స్వామివారు చూపించాం కదండి. లోపల గర్భాలయంలో స్వామివారు ఏ విధంగా ఉన్నారో ఇక్కడ సేమ్ అదే విధంగా ఉన్నారని. ఆ పక్కనే మనకి ఇనప మెట్లు చూపించాను. ఆ మెట్లు ఎక్కి కిందకి దిగి ఇలా పైకి వస్తే గనక ఇలా పైకి వస్తారండి. ఇక్కడ నుంచి అన్నదాన భవన్ దగ్గరేనండి. పదండి.
భోజనశాలకు వెళ్ళగానే మనకు ఒక టోకెన్ ఇచ్చారండి. ఆ టోకెన్ తీసుకుని వెళ్ళి మనం కూర్చొని భోంచేయడమేనండి. భోజనం అయితే చాలా అద్భుతంగా పెట్టారు. పప్పు, కూర, పచ్చడి, సాంబారు, పెరుగు వేశారండి. భోజనం అయితే చాలా అమోఘంగా ఉందండి. మేమైతే తృప్తిగా భోంచేసి బయటకి వచ్చామండి. ఈ భోజనశాల బయటికి రాగానే మనకి లడ్డూ ప్రసాదం కౌంటర్ ఉందండి. అక్కడ లడ్డూస్ అలాగే పులిహోర ప్యాకెట్లు కూడా అమ్ముతున్నారండి. ఒక లడ్డు వచ్చి రూ. 15 పులిహోర ప్యాకెట్ వచ్చి ఒకటి రూ. 10. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.